ఏడాది ఏపీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని అందుకున్న చంద్రబాబు ఈ ఏడాది దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కేంద్రం వద్ద తమ పరపతిని బాగా పెంచుకున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రాజెక్టులు తీసుకురావడం, పదవులు తీసుకోవడం, గూగుల్ డేటా సెంటర్ వంటి సంస్థలను ఏర్పాటు చేసుకోవడం వంటి పరిణామాలు కేంద్రంలో చంద్రబాబు పరపతికి నిదర్శనంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది సాధించిన విజయాల్ని ఓసారి చూద్దాం. రాష్ట్రంలో కూటమి సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో ఈ ఏడాది అందరికీ తెలిసొచ్చింది. ముఖ్యంగా ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అత్యంత సమన్వయం పెంచుకోవడమే కాకుండా గతంతో పోలిస్తే అపాయింట్మెంట్లు తీసుకునే విషయంలోనూ తమ పరపతి చాటుకున్నారు. దీంతో వరుసగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేయడం, కేంద్ర మంత్రుల్ని కలవడం, రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఐటీ ప్రాజెక్టులు సాధించుకోవడం చూశాం. అలాగే రాజకీయంగా కూడా ఇరు ప్రభుత్వాలు పటిష్టంగా ఉండటం వీరికి కలిసొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి సర్కార్ కీలకంగా భావిస్తున్న అమరావతి రాజధానితో పాటు విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఇతర ఐటీ ప్రాజెక్టులకు కేంద్రం సహకారం లభించింది. దీంతో అమరావతి రాజధానికి వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో నిధుల రాక ప్రారంభమైంది. అలాగే ఈ నిధులతో అమరావతిలో పనులు కూడా పరుగులు పెడుతున్నాయి. అలాగే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాకతో మరిన్ని డేటా సెంటర్లు, ఐటీ సంస్థలు, శాశ్వత కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. విశాఖలో పెట్టుబడుల సదస్సులో వచ్చిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికి ఇవే కారణమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రయోజిత పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు తెచ్చుకోవడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం సక్సెస్ అయింది. అలాగే రైల్వే ప్రాజెక్టులు, పెండింగ్ లో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీలు, వందే భారత్ల విస్తరణ వంటి ఎన్నో నిర్ణయాలు ఈ ఏడాదిలోనే జరిగాయి. ఈ కొత్త ఏడాదిలోనూ ఇలాంటి సహకారం లభిస్తే రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రం తరపున ఇప్పటికే కేంద్రంలో 2 మంత్రి పదవులు సాధించుకున్న టీడీపీ మాజీ ఎంపీ కనకమెడల రవీంద్రను తాజాగా అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమించుకోవడంలోనూ సక్సెస్ అయింది. చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా కూటమి సర్కార్ పరుగులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. నాడు అన్ని రంగాలను వెనుకబడిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెట్టారని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమమే అజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి పనులు, పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు, 13 లక్షల కోట్ల ఎంఓయూలో 1.35 లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దిశగా అడుగులు, విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా డిఎస్సీ అని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. కోట్లు మరి 204 అన్నా క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి. 4 కోట్లు భోజనాలు ఇవాళ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, మండలాలకు వచ్చి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారో, హాస్పిటల్స్కి వచ్చి మరి పనులు చేసుకెళ్లే వాళ్ళు ఉన్నారో, పేషెంట్ల దగ్గర ఎవరైతే అటెండర్లుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇవాళ ఉచిత అన్నా క్యాంటీన్లు కార్మికులు ఉన్నారు. అట్లాగే పేదవాళ్ళు ఉన్నారు. ఎవరైతే మరి వాళ్ళ 5 రూపాయలకే చక్కటి భోజనం, మరి 3 పూట్ల కూడా టిఫిన్ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, సాయంత్రం మరి ఇచ్చే డిన్నర్ కావచ్చు, ఇవన్నీ కూడా 3, 5, 15 రూపాయలకే పేదవాళ్ళకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. అట్లాగే గీత కార్మికులు కూడా 10% షాపులు, మరి లిక్కర్ షాపులు కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. వివాదాలకు తావివ్వకుండా కోర్టు కేసులన్నీ కూడా అధిగమించి ఎస్సీ సోదరులకి, ఎస్సీ వర్గీకరణ కూడా బాధిక సోదరులకు జరిగింది. అట్లాగే స్వర్ణ కార్మికులు కూడా మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీ సోదరులు కూడా మరి ఇవాళ సంక్షేమానికి 3,670 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. అట్లాగే 8,427 హాస్టళ్ళకి 5,000 చొప్పున 51 కోట్లు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇమామీలు కూడా సోదరులకి 10,000, మౌజులకి 5,000 చొప్పున 90 కోట్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే పురోహితులకు కూడా వేతనాలు 15,000కు పెంచి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. నాయి బ్రాహ్మణులు కూడా నెలకి అన్నమాట ప్రకారం 25,000 వేతనాలు పెంచడం జరిగింది. అట్లాగే జూనియర్ లాయర్లకి, అడ్వకేట్స్కి గౌరవ వేతనంగా 10,000, మహిళలకు కూడా మహిళా సోదరిమణులకి 1,00,000 కుట్టు మిషన్లు కూడా మహిళా సోదరిమణులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మెగా డిఎస్సీ కింద ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సెక్రటేరియట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకంగా ఈ మెగా డిఎస్సీ పెట్టారు. దాంట్లో 15,901
టీచర్లు మరి వాళ్ళు పేదవాళ్ళు ఎన్నో సంవత్సరాలు పాపం ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలయ్యి శిక్షణ పొంది గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా జగన్మోహన్ రెడ్డి వేయలేదు. కానీ వాళ్ళ వైసీపీ ప్రభుత్వం వేయలేదు. కానీ వాళ్ళ రాగానే అన్నమాట ప్రకారం 15,000 మరి దగ్గర 941 మంది టీచర్లుగా మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. పెట్టి గూగుల్ కంపెనీ కూడా విశాఖపట్నానికి రావటం, డేటా సెంటర్లు పెట్టడానికి ముందుకు రావటం కూడా ఒక గేమ్ చేంజర్గా మరి విశాఖపట్నానికి ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఐటీ పార్కులు వస్తూ ఉన్నాయి. రిలయన్స్ డేటా సెంటర్ వచ్చింది, టీసీఎస్ ప్రారంభమైంది, కాగ్నిజెంట్ శంకుస్థాపన చేసి కార్యక్రమాలు కూడా మన వేలాది మంది ఉద్యోగాలు కూడా మొన్న ప్రారంభం చేశారు. ఆ కార్యక్రమాలను కూడా అందరూ కూడా చూశారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీకి అడుగులు పడి దానికి సంబంధించిన భవనాలు కూడా డబ్బులు మంజూరై మరి అక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. అట్లాగే తిరుమల సహా చాలా దేవాలయాల్లో పెద్ద ఎత్తున నిత్యాన్న దాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. టీటీడీలో ఆ రోజు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు అన్నదాన కార్యక్రమం పెట్టాడు. ఇవాళ వేల కోట్ల రూపాయలు మరి వాళ్ళ దాతలు టీటీడీకి ఇవ్వటం వల్ల దాని మీద వచ్చే వడ్డీతోనే ఇవాళ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం దేశం ప్రపంచం అంతా కూడా గర్విస్తూ ఉంది. టీటీడీలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. టీటీడీ తీసుకెళ్తా ఉంది. అట్లాగే ఇవాళ 15 దేవాలయాల్లో కూడా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశాఖలో యోగాంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి పాల్గొని మరి ఢిల్లీ కేంద్ర క్యాబినెట్లో కూడా దాన్ని గర్వంగా కేంద్ర ప్రభుత్వం చెప్తే దాన్ని ఎగతాళి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆవుభావాలు కానీ జగన్మోహన్ రెడ్డి వేషాలన్నీ మనం చూసాం. అట్లాగే పీపీపీ విధానంలో ఇవాళ పేద విద్యార్థులకి ఈ హాస్పిటల్స్ నిర్మాణం చేయటం వల్ల ఇప్పటికే మరి ఆ కార్యక్రమాన్ని ప్రకటించడం, ఆ కార్యక్రమం ప్రకటించిన దాని ద్వారా 110 వైద్య విద్యార్థుల సీట్లు కూడా పెరుగుతున్నాయని కూడా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉంది. అట్లాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో పల్లె పండుగ ద్వారా కూడా 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగే 13,326 గ్రామ సభలు నిర్వహణ చేసి దాదాపు 3,000 పనులు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలు కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. అట్లాగే అడవి తల్లి బాటలో గిరిజన తండాలకు కూడా రోడ్ల నిర్మాణం దగ్గర మరి శివారు ప్రాంతంలో కూడా మరి కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ 4G నెట్వర్క్ కూడా ఆ కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నీ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. అట్లాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా పదోన్నతులు ఇవ్వటం, 15వ ఆర్థిక ఫైనాన్స్ కూడా నిధులు విడుదల చేయటం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం గత 5 ఏళ్ళు ఇచ్చిన 95 పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తే మళ్ళీ వాటన్నిటికీ కూడా డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ 95 పథకాలను కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. శ్రీరాములు గారి పేరు మీద అమరజీవి జలధార పేరుతో మంచినీటి కనెక్షన్లు కూడా ఇంటింటికి కుళాయి పేరు మీద మరి 3,050 కోట్లతో ప్రాజెక్టు కూడా రూపకల్పన జరిపి 1,21,00,000 మందికి దాహార్తి తీరటానికి కూడా శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభమైనాయి. అట్లాగే 100 రోజుల్లోనే అందరి నివా కూడా 3,850 కోట్లు ఖర్చు పెట్టి కుప్పానికి, అట్లాగే అనంతపురం జిల్లాకి, అట్లాగే కర్నూలుకి ఇవాళ మరి ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువులకి పెద్ద ఎత్తున నీళ్లు తీసుకెళ్ళి మారుమూల ప్రాంతాలు కూడా చెరువుల ద్వారా ఇవాళ అందరినివా కాలువలు ఈ విస్తరణ చేయటం వల్ల లైనింగ్ పూర్తి చేయటం వల్ల కుప్పంతో సహా చాలా ప్రాంతాలకి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. అట్లాగే సమర్థ నీటి నిర్వహణతో ఇవాళ వాటర్ మేనేజ్మెంట్ సరిగా చేయటం వల్ల